హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ అందరి కోసం నేను మీ ఫామ్ హౌస్లో కుండలో బెండకాయ పచ్చడి పులుసు పెడుతున్నా. ఇవి మా ఫామ్ హౌస్లో పెంచుకున్న బెండకాయ చెట్లు. ఇప్పుడు నేను బెండకాయలు కోసి బెండకాయ పచ్చడిలో వండుదాం అనుకుంటున్నానండి. అలానే వేరే వెరైటీలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇవి మందు లేని కాయలండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ముందుగా మనం బెండకాయ పులుసు స్టార్ట్ చేద్దాం. కుండ వేడైపోయింది, ఆయిల్ వేసుకుందాం. ముందుగా మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇలా మట్టి కుండలో వండుకుంటే కట్టెల పొయ్యి మీద బెండకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ కట్టెల మీద పచ్చడి బెండకాయ పులుసు. పచ్చడి బెండకాయ పులుసే కాదు, ఏ కూర అయినా చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద కదండి. అలానే ఈ కుండ కూడా థిక్నెస్ ఉంటుంది కదా, దానివల్ల టైం పడుతుంది. ఎంత టైం పడినా కూడా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని తిప్పుకుందాం. అలా నేను ముందుగా పచ్చళ్ళు కడిగేసుకుని పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను. ఈ పచ్చడి ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఆల్రెడీ రొయ్యలు మనం ఫ్రై చేసేసాను కాబట్టి లైట్గా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుని బెండకాయలు వేసుకుందాం. బెండకాయలు కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుని బెండకాయలు మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దాం, లైట్గా బెండకాయలు మగ్గాయండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. అలానే గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం.
వేసుకొని మనం బాగా కలుపుకుందాం. ఇలా కలిపేసుకుని మనం మూత పెట్టుకుందాం. బెండకాయకి పచ్చడికి మసాలా బాగా పడుతుంది. ఒకసారి తీసి చూద్దాం. బెండకాయల మగ్గ ఇప్పుడు వాటర్ వేసుకుందాం. మనం వాటర్ వేసుకుని మొత్తం అంతా కలుపుకుందాం. కలిపేసుకుని ఒకసారి పొంగు వచ్చిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం బెండకాయ ఉడికిందో లేదో. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారా, ఈ మా ఫామ్ హౌస్లో కనకాంబరాలు విన్నారా? మా ఫామ్ హౌస్లో చాలా పికాక్స్ ఉన్నాయి. అవి చాలా బాగుంటాయి. రోజు మేము ఫామ్ హౌస్కి వచ్చినప్పుడల్లా చూస్తాము. చూసారండి, మా సైట్లో సీతాఫలాలు ఇప్పుడే చిన్నగా స్టార్ట్ అయ్యాయి. ఇంకా వర్షాకాలం అయినప్పుడు మొత్తం ఫుల్గా దీని నిండా కాయలు వచ్చేస్తాయి. కానీ చాలా స్వీట్ ఉంటాయి ఇవి. ఇక్కడ ఉండే ప్రతి మొక్క మా అత్తయ్య గారు వేసిందండి. మా అత్తయ్య గారికి మొక్కలు అంటే చాలా ఇష్టం. అందుకే ఏ మొక్క ఎక్కడ కనిపించినా వచ్చి ముందు సైట్లోనే పాతేస్తారు. అందుకే మొత్తం సైట్ నిండా అన్ని రకాల మొక్కలు ఉంటాయి. పూల మొక్కలు, పళ్ళు మొక్కలు, అలానే కాయగూరలు కూడా అన్ని రకాల కాయగూరలు పండిస్తారు అన్నమాట ఇక్కడ మా అత్తయ్య గారు. ఒకసారి తీసి చూద్దాం. ఒకసారి బాయిల్ వచ్చింది కదండి, పొంగు వచ్చింది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. ఒకసారి సాల్ట్ వేసినాక ఒకసారి తిప్పుకుందాం. ముక్కలు ఎరగకుండా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుందాం. మా ఫామ్ హౌస్లో తీసుకొచ్చిన కొత్తిమీర మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. రెడీ అయిపోయిందండి మా ఫామ్ హౌస్లో కొండలో బెండకాయ పచ్చడి పులుసు. మా వీడియో కనుక మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడళ్ళు.